బహిష్కరణ తెలుగు వెబ్ సిరీస్ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఏదో రా కంటెంట్ అనుకుని స్టార్ట్ చేశా, బట్ ఏమీ లేని కథని ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేకుండా రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు సాగదీసి చూసేటోళ్ళని ఈ లోకం నుంచి బహిష్కరించాలి అని చేసినట్టు ఉంది. ఏం బాలేదు నాకైతే సిరీస్. జస్ట్ వెధవని వెధవ అని చెప్పడానికి వెధవలోది 3 గంటలు లాగారు. పోనీ వెధవ పనులు ఏం చేశాడంటే వెధవలు ఎప్పుడూ చేసే పనులే ఇక్కడ కూడా. విలన్ మొదటి నుంచి చేస్తూనే ఉంటాడు. ఏంటి సార్ ఇది? రూరల్ బ్యాక్డ్రాప్ మూవీస్ అప్డేట్ అవ్వాలి మన దగ్గర కొంచెం. ఊరి పెద్ద విలన్, హీరో లవ్ స్టోరీ, ఊరి మరణాలు. ఇంకా మారదా ఈ చైన్? రూరల్ బ్యాక్డ్రాప్ అంటే చాలు ఇదే గుర్తొస్తుందా? చూసే నాకే బోరు కొడుతుంది. అవి తీసే వాళ్ళకి ఎందుకు బోరు కొట్టట్లేదో ఏంటో మరి. ఈ సిరీస్ 1990s రన్ అవుద్ది. ఊరి పెద్ద, పక్కనే ఉండే కుడి భుజం దర్శి. ఊరికి తన బిజినెస్ కోసం వచ్చిన పుష్ప. ఇంకేముంది, మీరే చెప్పేయచ్చు. ఇతనికి ఆమె కావాలి, ఆమెకి ఇతను కావాలి. మధ్యలో కులం, పలుకుబడి, కింద పెద్ద. ఊర్లో ఆడవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎందుకో మీరు చెప్పేయచ్చు. పోస్టర్స్ చూస్తే చివరికి ఏమైద్దో కూడా మీరే చెప్పేయచ్చు. మరి మధ్యలో ఏముంటది అంటే ఫైటింగ్ అని మీరు అనుకోవచ్చు. కాదు, వేసిన గుడిసెలు సెట్లు, పంపు సెట్లు, ఊరి చివర కట్టిన ఇల్లు తిప్పి 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 చూపిస్తూ ఉంటారు అంతే. రాయ్ అండ్ రస్టిక్ రివెంజ్ బేస్డ్ థీమ్ మీద మూవీస్ అంటే డిఫరెంట్ వేస్ ఉంటుంది. బట్ స్టిల్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రంగస్థలం వచ్చాక దాన్ని బేస్ చేసుకొని అదేదో ఆచారం అన్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొట్టేయడం స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ స్క్రీన్ ప్లేలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా చూడట్లేదు. సింపుల్ ఊరి పెద్ద, అప్పర్ క్యాస్ట్, హూ ఈజ్ సాడిస్ట్ అయిపోయా ఇంతే. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటే ఒక్కడి కూడా మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయట్లేదు. ఫస్ట్ నుంచి చివరి దాకా అదే డల్నెస్, బోర్డమ్. బికాస్ మనం ఎవరిని కేర్ చేయలేము, ఏ క్యారెక్టర్ కూడా ఎక్కదు. నాకైతే అలాగే ఉంది. వీడొచ్చాడు, పని అవగొట్టుకొని పోతాడు అంతేగా. మళ్ళీ వీడొచ్చాడు రన్ టైం లాగటానికి. ఇంకా వీళ్ళైతే వీళ్ళ సోది నాకెందుకు? అబ్బా, మళ్ళీ వీళ్ళ సోది కూడా వినాలా? డైరెక్ట్గా క్లైమాక్స్ కొట్టేయండి. పుష్ప అందరినీ వేసేసిద్ది కదా, అది చూపించేయండి. ఇవన్నీ చాలా చిరాగ్గా ఉన్నాయి. ఇదే నా ఇన్నర్ వాయిస్ ఎగ్జాక్ట్గా సిరీస్ కంప్లీట్ అయ్యేదాకా. ఇవన్నీ సరిపోన్నట్టు మళ్ళీ పులస చేప గురించి, రోజ్ పువ్వు గురించి పేజీలు పేజీలు డైలాగులు. వినేవాడుంటే అమ్మాయి అన్నాక పడదా, గోడ అన్నాక పగలదా, డోర్ అన్నాక ఎరగదా, బండి అన్నాక యాక్సిడెంట్ అవ్వదా, అబ్బాయి అన్నాక అన్నట్టు పిల్లలకి చెప్పే ఓల్డ్ ఏజ్ డైలాగ్స్ చెప్తూనే ఉండేలా ఉన్నట్టున్నారు. ఏంటండి ఈ డైలాగ్స్? 1990s కథని 1990s డైలాగ్సే రాసినట్టుగా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ శ్రీతేజ, రవీంద్ర డీసెంట్, అంజలి, అనన్య పర్లేదు. రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ రోల్స్కి జస్టిస్ చేశారు. బీజిఎం మ్యాక్సిమం ఏవో ర్యాండమ్ వన్స్ అంతే. చివరిలో ఒకటి ఫైన్, సాంగ్స్ అయితే పిచ్చబోర్. ఫైనల్లీ బహిష్కరణ చాలా బోరింగ్గా భరించలేని విధంగా ఉంది నాకు. ఇక మీ ఇష్టం మరి. సిరీస్ అయితే తెలుగులో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు, బట్ ఫ్యామిలీతో అయితే రికమెండబుల్ కాదు. వాచ్ ఇండివిజువల్లీ. సో ఇది మరి బహిష్కరణ గురించి. చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.